వద్దు ఇదిగో ఇక్కడికి కొత్త ట్రాకులు ఇవన్నీ దారి తప్పుకున్నారు. దొరకమన్నా ఏమో బాగానే తీసాంరా. అవునవును 10 అడుగులు ఉన్నట్టున్నాయి. చూడండి గాయ్స్ ఎలా దొరికాయి కొమ్ములు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాం. ఈరోజు మా కొండ ప్రాంతంలో దొరికేటటువంటి ఎదురు కొమ్ములకి అయితే వెళ్తున్నామండి. సో ఈ వీడియోలో మీకు ఎదురు కొమ్ములు ఎలా ఉంటాయో, ఎలా మొలిసి ఉంటాయో మీకైతే చూపిస్తాము. సో వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఈరోజు వెదర్ అయితే చాలా బాగుందండి. సో కొంచెం వర్షం కూడా పడింది పొద్దున్నే. ఈరోజు వర్షం వచ్చినా ఏమొచ్చినా కానీ మీకు ఈ ఎదురు కొమ్ములు ఎలా ఉంటాయో మొత్తం చూపించడానికి అయితే ప్రయత్నిస్తాము. మాయా, మనకు ఎంత దూరం ఉంటుంది? కొమ్ములు ఉంటాయి కదా ఆ ప్లేస్. ఇంకా ఉంటుంది అల్లుడు, ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుంది. మన ఊరు నుంచి అయితే దాదాపు ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది. మరి మాయా, ఈ దారి ఎవరు రారేమో ఇటు అంతగా. ఇటు ఎవరు రారే అల్లుడు, ఎక్కువ శాతం కొమ్ములకి వచ్చే వాళ్ళు మాత్రం వస్తారు ఇటు కదా. సో అందుకే ఇక్కడ చూస్తే మొత్తం డొంకలు ఉన్నాయి అల్లుడు. మాయా చూడు, అల్ల కొండకి వెళ్దామా లేదంటే ఈ కొండకి వెళ్దామా? దేనికైనా వెళ్దాం మాయా, కొమ్ములు మనకు దొరికితే చాలు వంటకు. సాయంత్రం ఉంటా కదా. అంతే. ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, వెదర్ అయితే మాత్రం చాలా బాగుంది. వర్షం పడి ఉంది కదా, కొండలు మొత్తం చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో చాలా బాగుంది వెదర్ అయితే మాత్రం ఈరోజు. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మీకు ఇల్లు కొండ అయితే కనిపిస్తుంది కదా, ఇప్పుడైతే అక్కడికి వెళ్తాం అనమాట. ఇలాగా ఈ కొండ వాల్ ఉంది కదా, ఈ వాల్ నుంచి కిందకి వెళ్ళేసి అలాగా అటువైపు తిరిగి మళ్ళీ అలా పైనుంచి అయితే వస్తాము. ఇప్పుడైతే అక్కడికే వెళ్ళబోతున్నాము. సో అటువైపే కొమ్ములు అయితే ఉంటాయన్నమాట. మా ఏరియాలో ఏంటంటే ఒక్కో ప్లేస్కి ఒక్కో పేరు ఉంటుంది అనమాట. సో మాయ, మనం ఏమంటాం దీన్ని, ఈ ఏరియా మొత్తాన్ని ఒక పేరు ఉంటుంది కదా మనకు. పెద్దగోడి అంటాం అల్లుడు. పెద్దగోడి, ఇంకా అవతలికి ఏంటంటే లిడ్డింగ్ అంటాం కదా. లిడ్డింగ్, మళ్ళీ ఇంకేంటి డోమల్ జోరే, ప్రతిది పేరే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగా మా ఏరియాలో ఒక్కో లొకేషన్కి ఒక్కో పేర్లు ఉంటాయన్నమాట. కొండ బట్టి, తర్వాత ప్లేస్ బట్టి. ఇలాగా మేమైతే ఇప్పుడు ఎక్కడికి పెద్దగోడి కదా, ఇలాగెళ్ళేసి పెద్దగోడికి బయలుదేరుతాం. మేమైతే ఇప్పుడు అలాగెళ్ళేసి పెద్దగోడి అంటాము. అటు నుంచి అయితే బయలుదేరుతాం. ఇప్పుడు ప్రజెంట్ దొరుకుతున్నాయో లేదు, దొరుకుతాయి. వర్షం పడింది కదా. పడిందిలే, మొలుసుంటాయిలే, కానీ మనం తిరుగుతున్నాం లేదు తెలియట్లేదు కదా, వర్షం ఒకటి. ఫ్రెండ్స్, మేమైతే మొత్తానికి ఈ ఎదురు పొంతలు ఉంటాయి కదండి, ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము. యాక్చువల్గా మేము వెళ్ళాలనుకున్నది అటువైపు అయితే ఉంది, కాకపోతే ఇక్కడ నుంచే ఈ ఎదురు పొంతలు అనేవి స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇప్పుడైతే మనము ఎదురు పొంతలు అంటే మొదలుకి వెళ్ళేసి ఒకసారి చూద్దాం, అంటే ఎలా ఉంటాయో, మొలుస్తున్నాయో లేదో మీకు చూపిస్తాం రండి. అలా చూడట అల్లట్టు చూడు ముళ్ళు ఉంటాయి. ఉంటాయి. ఏది రామయ్య, ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఒకటి ఉంది. సో చూసారు కదండి, ఇలాగా మనం ఈ ఎదురు పొంతలకు వచ్చేసి మొదల్లో చూసినట్టయితే ఉంటాయన్నమాట. ఇలాగా కత్తి తెచ్చుకోవాలి, దీనికి ముఖ్యంగా ఉండాలన్నమాట, లేకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇలా రండి, ఇదిగోండి ఇక్కడైతే ఒకటి ఉంది చూసారా, ఇదిగోండి ఇలా ఉంటాయన్నమాట ఎదురు కొమ్ములు. మనకు మొదల్లో ఇలా మొలిసి ఉంటాయి. ఇప్పుడైతే దీన్ని కట్ చేసుకుందాము. చూసారు కదా, ఇలాగా విరిపేసుకోవచ్చు, లేదంటే మనం కట్ చేసేసుకోవచ్చు అనమాట కత్తితోని. మాయా, అటు కూడా దొరికిందా? ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, తెచ్చేసి చూపించు. బాగా చిన్న ఉన్నాయి, ఇంకా పెరగలేదు కదా, కానీ తీసిద్దాం. ఇదే మంచి టేస్ట్ వస్తాయి. వేసే మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా, చూసుకోండి ఫ్రెండ్స్, మాకు ఇక్కడ ఈ 2 పొదల్లో 2 దొరికాయి అనమాట. కొన్ని దగ్గరలో అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. ఒక దగ్గరే మనకు 6 నుంచి 10 దాకా కూడా దొరుకుతాయి పెద్ద పొదల్లో వెళ్ళినట్టయితే. ఇక్కడ కట్ చేస్తుండే ఇంకోటి తీసుకొస్తాను, ఇటు పక్క ఉందా.
తెచ్చా, అది కూడా తీసుకొస్తే అప్పుడు కట్ చేద్దాం ఇది. ఓకే ఓకే. అల్ల దానికి వెళ్దాం. అల్లడు రే అవలా అక్కడ పట్టుకోవచ్చు. ఎక్కడికి? అల్లకాడికి. అల్లా దుబ్బు దగ్గరకా? నేను ఇలా చూసుకొస్తాను. ఓకే ఓకే. వెరుకు కళ్ళగా తిరిగి తిరిగి దొరకలేదురా. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇలాగా లోన ఉంటాయన్నమాట. సో వీటిని తీయాలంటే మనకు కత్తి ఉండాలి. ఇదొకటి దానికి వెళ్ళి చూసేస్తా. అమ్మ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దది ఉందో ఇది. ఇలాగా మనకు పొదల్లో ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్ చూడండి మాకు ఈ పొదల్లో అయితే ఇదిగోండి ఎన్ని 4 దొరికాయి. ఇప్పుడు వీటిని ఎలాగా మేము ఇది అంటే వీటిపైన మనకు ఇదిగోండి ఈ పొర అయితే ఉంటుంది అనమాట, తొక్క. ఒకసారి దగ్గరికి రండి కదా చూపిస్తాను మీకు. ఇదిగోండి చూసారా, వీటిపైన ఈ పొర ఉంటుంది అనమాట, తొక్క. దీంట్లో చిన్న చిన్నవి ఉంటాయి ముళ్ళులు, ఇవన్నమాట. ఇవి మనకు చర్మానికి కానీ అంటుకుంటే మనకు దురదేస్తుంది ఎక్కువగా. సో వీటిని కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మనకు బాగా గుచ్చేస్తాయి. ఇదిగోండి ఇవి కూడా చాలా షార్ప్గా ఉంటాయి అన్నమాట, చివరన ముళ్ళులాగా. మనకి ఈ చర్మం కాస అంటే కసక్ని వేసేస్తాయి. సో వీటిని మనం పొదల నుంచి తీసినప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఇప్పుడు మీకు ఏంటంటే వీటిని ఇలాగా కట్ చేసుకుంటాం అనమాట, ఈ తొక్క తీసేస్తాం. అది కూడా ఇప్పుడు చూపిస్తాం మీకు ఎలాగో అన్నది. సో చూసారు కదా, ఇదంటే మాయా నువ్వు కోయ్ మాయా ఫస్ట్ కోయ్. చూడండి ఇలాగా పట్టుకొని ఈ చివరి నుంచి ఇలాగా కొయ్యాలన్నమాట. ఇలాగా ఈ విధంగా కోసుకోవాలి ఫ్రెండ్స్. చూసుకోండి, ఏం తేడాలు వచ్చినా చేతికి దిగబడిపోతాయి. ఇగో ఇంతవరకు ఇది అవసరం లేదు మనకు. బాగానే ఉన్నాయిరా. చూసారు కదా, ఇలాగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలాగా చివరి భాగం కూడా ఇలా కట్ చేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, భలేగా ఉంది. ఇది కూడా తీసేద్దామే. తీసే ఎవ్వడు మోస్తాడు రా బాబు. ఇది పర్లేదు, తెంపేసాను. ఓకే ఓకే ఓకే. సో చూడండి ఫ్రెండ్స్, మేమైతే వీటిని తొక్కలు అయితే ఒలిసేసాము. ఒలిసిన తర్వాత ఇలాగ ఉంటాయి. చూసుకుంటే మనకు చెస్ ఆడతాం కదా, అక్కడ భటులు ఇంకా రాజు మంత్రులు ఉంటారు కదా, అలాగ ఉంటారనమాట వీళ్ళు. సో ఇలాగా పొదలు మొత్తం తిరిగి ఇలాగా కోసుకుంటాం అనమాట. కోసిన తర్వాత ఇలాగా సంచిలో పెట్టుకొని తిరగడమే ఇంకా. సో ఇక్కడ కాకుండా మళ్ళీ అటువైపు వెళ్తాము, అక్కడ మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాం. అక్కడ ఇంకా పెద్ద పెద్దవి ఉంటాయి, అక్కడ చూపిస్తాం పదా. ఇప్పుడు అటువైపు వెళ్ళిపోదాం. అయ్యా ఇలా రమ్మి, ఇక్కడ ఏదో తినేసింది. వస్తున్నా ఇదేనా? చూడు ఇదే, చూడు ఇదేదో తినేసింది. ఇక్కడ అడుగులు ఉన్నట్టున్నాయే. ఇగో ఇది అవునవును, 10 అడుగులు ఉన్నట్టున్నాయి. ఇక్కడది కదా. ఇదిగో చూడు ఎలా తినింది. సో ఫ్రెండ్స్ చూసారా, ఇక్కడ ఇలాగా మనకు చూసుకుంటే ఇటువైపు పందులు కూడా ఉంటాయన్నమాట. ఈ పొదల వైపు వచ్చి కొమ్ములు అవుతాయి కదా, వచ్చి తినేసి ఉంటాయి. ఇక్కడైతే ఏదో తినేసి ఉంది మొత్తానికి, ఇలాగా ఇరిపేసి తినేసి వెళ్ళిపోయింది. వాడు ఇంకా అటు ఉన్నాడు, ఇప్పుడు అటు వెళ్దాం. హలో గురు, ప్రేమ కోసమేరా ఈ అడవిలో జీవితం. మాయా ఏటి సంగతి చెప్పాలి, ఏటి మాట్లాడబెట్టి చెప్పాలి. చీమల పుట్ట, కన్నే పుట్ట అంతేటి. కన్నె పుట్ట అంటే అది కన్నె గుంటతో సమానం. వాటర్ ఫాల్, వాటర్ ఫాల్. అట్టేలాగా ఇటు వచ్చాయి. ఆగి ఇక్కడ ఏమైనా ఉంటాయేమని.
అమ్మ ఆవు ఇల్లు ఈగ చదివానాడు. మా నువ్వు మొండి తీర్థానికి వస్తావా? లేదు, వచ్చింతే నీకు మైండ్ బ్లాక్ అయిపోయినా అక్కడ. అప్పుడు తెలుసును. అప్పుడు తెలుసు నాది, అంతే చెప్పకూడదు. అబ్బా భలేగుంది ఇక్కడ ప్రశాంతంగా. వావ్ ఫ్రెండ్స్, మేమైతే ఫైనల్గా ఇందాక వస్తామన్నాం కదా, ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇదిగోండి ఇక్కడ నుంచి చూసుకుంటే ఇదే అనమాట పెద్దగోడ అంటాం, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. సో ఇప్పుడైతే దీని లోనకి వెళ్ళబోతున్నాము. సో వర్షం కూడా పడేటట్టుంది ఎక్కువగా. సో ఇప్పుడు లోనకైతే వెళ్ళిపోదాము. వచ్చండి ఫ్రెండ్స్. ఇదిగోండి పక్కనే ఇదిగో వాగు అయితే ఉంది, దీన్ని మళ్ళీ దాటాలన్నమాట. దాటేసుకొని లోనకి వెళ్దాం. ఒరే నాది అసలే ఇదేంటి చక్కని చత్తిరెడ్డి చిన్నది రా. అబ్బా చత్తిరెడ్డి అందరు వెళ్ళిపోమని చెప్పు. ఫ్రెండ్స్, మేము ఈ పెద్ద గోడి ఏంటంటే ఎదురు దుబ్బులు ఉంటాయి కదా, అటువైపు అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మా వేట అయితే స్టార్ట్ అవుద్ది అనమాట, ఎదురు కొమ్ముల వేట. ఇక్కడ నుంచి సంచులు ఇదిగోండి చూసారా, ఇక్కడ సంచి ఉంది. ఇలాంటి సంచులు ఒక్కొక్కటి పట్టేసుకొని ఇంకా ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయి దుబ్బులు మొత్తం ఎతికేసి నరుక్కొని మొత్తం వేసుకొని ఇంకా ఫైనల్ టచ్ ఏంటంటే ఇలాగ మొత్తం ఎత్తుకుంటూ పైకి అటు వెళ్ళేసి అలా పైకి దారి ఉంటుంది, అలా వెళ్ళిపోవాలన్నమాట. సో ఇప్పుడైతే మనం వేటని స్టార్ట్ చేసేద్దాం. పిల్లలు ఒకసారి ఉండాలి రోయ్. ఏది సంచి, నాకు సంచి ఇస్తారా? అందరు ఒక్కొక్క చెల్తే గడ్డి నాకు సంచి ఇస్తారా అంతే. అప్పుడప్పుడు అందరు ఒక్కొక్క చెల్తే గడ్డి డైలాగ్ ఇయ్యాల. మాయా నువ్వేటి మేము వెళ్తామన్న దగ్గర వెళ్తువి ఇక్కడ ముందు వచ్చేస్తుంది మరి. ఓకే తీ. సో చూడండి ఫ్రెండ్స్, ఇలాగా మనం దుబ్బులు మొదళ్ళకి వెళ్ళేసి కనిపించినవి అలా నరుక్కుంటూ పోవాలి. పెద్దది అవతాలకు ఉన్నాయట ఎదురు దుబ్బులు. ఎటు అవతాలకి ఉంటాయి మరి, ఉండవా? అమ్మ ఇప్పుడు అమ్మ భలేగుంది. మా ఇలాంటి దొరికితే భలే ఉంటుంది కదా. చూడు పెద్దవి అల్లా లోన ఒకటి ఉన్నట్టుంది, అదిగో ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ ఉంటాయి అన్నమాట. ఇలా పొడవుతుంటే భలే ఉంటుంది. మనం ఇలా ఇరిపేయచ్చు, లేదంటే అవ్వండి కట్ చేయొచ్చు. చూడు అమ్మ చలిసీమలు. ఉండ అల్లా లోన ఒకటి ఉంది, దానికి అవతల నుంచి వెళ్తే బాగుంటుందేమో. ఇలా వెళ్ళినారా? అది ఇంకేమైనా ఉన్నాయా? ఓరి ఇరిగిపోయిందే మధ్యకి. కర్లేదు వేసేయడమే. ఏది కత్తి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగా మొత్తం ఇంకా దుబ్బులు అంటే ఇలాగా చుట్టూ చూడడమే. ఇదేంటంటే అంత ఈజీ అయిన ప్రాసెస్ అయితే కాదు, చాలా ఓపికతో మొత్తం ఎతకాలి. మా మాయగాడ అయితే వెళ్ళిపోతున్నాడు అటువైపు. మాయా ఓడి అమ్మ హుసేన్ బోల్ట్లా ఉన్నా కదరా బాబు.
చూసినట్టున్నాడు ఇటు. ఇంకెళ్ళిపోదాం రా అటు. అబ్బా బర్రె అయిందే కొంచెం. ఇవి ఒలిసేస్తే ఎక్కడ దొరకదు ఇన్ని వాటి ఏంటి ఒక్క ఎక్కువ దొరకపోయి 4, 5 ఇంతే. హెల్ప్ చేయాలా? హెల్ప్ చేయి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత పెద్దగా ఉందో. మనం ముందుగా ఇరవకపోతే ఇలాగా పెద్దవి అయిపోతాయి అన్నమాట. బరువు దండుగా మనకు. అందుకే ఇలాగా వెంటనే కస వేసేయాల. నరకే అక్కడికి ఉండు మరి, కట్ చేసి కసక్కు చేస్తే నా వైపు నరకక మరి. చూడండి ఇలాగా కట్ చేసిన తర్వాత ఇలాగా తీసుకోవాలన్నమాట. సో ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది అనమాట. మనం తొక్క తీసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇలాగ గ్రీన్గా ఉంది కదా, ఇది మొత్తం ముదిరింది అనమాట. ఇలా మన వైట్గా ఉన్నది లేతది. మనం ఏం చేయాలంటే ఎక్కడైతే మనకు కొంచెం లేతగా ఉంటుందో అక్కడ నుంచి ఉంచేసి మిగతాది కట్ చేసి పారేయడమే. ఎందుకంటే అది మనం వంట చేసినా కూడా చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఉడకదు. సో చూడండి ఇక్కడ దాకా ఫుల్ గ్రీన్గా ఉంది. మనం ఇక్కడ కట్ చేసేద్దాం. ఇది ఉంచుదామా, ఇక్కడ తీసేద్దాం. సో చూడండి ఇక్కడ అయితే కట్ చేసేస్తాం ఇప్పుడు. సో ఇలాగా కట్ చేసుకొని ఇంకా సంచిలో ఎట్టేసుకోవడమే. చూడు జాగ్రత్త, చేయగానే కోసుకోవాలి. సో ఒకసారి మా దగ్గరికి తీసుకురా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మనం ఈజీగా మనం తీయాలంటే ఇదిగోండి కొమ్ము ఇలా ఉంటుంది కదా నిలువుగా, ఇలా ఉన్నది ఇలా పట్టేసుకొని దీనికి ఇలా ఉంటాయి ఈ తొక్కలు అనేవి ఇటు పైకి. దీనికి వ్యతిరేకంగా ఇలా కోసామనుకోండి సింపుల్గా వస్తుంది. తర్వాత ఇక్కడ ఒక ముక్క ఇలాగ కటక్కని వేసి ఇంకా తీసేయడం. ఇలాగా ఒలిచేప్పుడు కూడా చాలా జాగ్రత్త ఒలిచాలి. లేదంటే చూసినట్టయితే ఇలాగ ఇవి ఉంటాయి. ఇవి మన చర్మానికి అంటితే ఇంకా దురదేస్తుంది. అలాగే మనం ఒలుస్తాం కదా, అప్పుడు ఇక్కడ గోర్లు కనుక చిన్న ఉంటే ఇంక అంతే బతకైపోయినట్టే మనది. ఏమంటామయ్యా? మరి మండిపోద్ది. ఇప్పుడు చూడు నాకు గోర్లు లేపు ఇలాగ అయిపోతున్నాయి. ఇక్కడ ఒకటి ఉందిరా. మాయా దొరికిదా? ఒకటి కనిపించిందిరా. తీయండి. ఇదిరా ఇక్కడ ఒకటి ఉందిరా. చూడు ముందు ఇది తీద్దాం కానీ రిస్క్లో ఉన్నది. ముందు తీసేద్దాము, తర్వాత బయట ఉన్నది తీద్దాం. మనకైతే 2 దొరికి, ఒక్కటి అన్నే మల్లుడికి అయితే 2 దొరికి చేసి చూడండి ఫ్రెండ్స్. దోలా బాగుంది. జీవితమే ఒక ఆట, సాహసమే పువ్వాట. ఏమంటావు మామ? అంతే నాలో ఊపిరి ఉన్న నాళ్ళు తప్పవు మీకు కన్నీళ్ళు. మరి ఏమనుకున్నావు? అప్పుడప్పుడు హుషారుగా ఉండాలి. ఓడియమ్మ బంటే 2 వెళ్ళిపోయి మీదకి ఆకాశంకి. చూడు చివారు లేసే ఏటేసా ఆకాశం అంతా ఉన్నాయి. ఇటు ఎట్టు చూసినా ఎదురు పొంతలు లేవురా, కనిపించట్లేదు. లేవంతే ఏడ్ చేస్తా. ఇంకా ముందుకు వెళ్ళాలేమో కదా. ఇంకా వెళ్ళాలి ముందుకు ఫ్రెండ్స్. ఇలా రండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కొండ ప్రాంతంలో దొరికే బొడ్డపళ్ళు అయితే ఉన్నాయి. బాగున్నారా? కోతులు రాలేదు? కోతులు వస్తే తినేస్తాయి. ఏమో కోతులకి తెలుసు తెలియదు ఇక్కడ ఉన్నాయని. ఏమమ్మా తిన్నామా చెప్పు. తినవచ్చు, తిను. ఏమో వెరైపుతానేమో. మేము ఉన్నాం కదేటి. ఒరే ఇక్కడ మంచిగా ఉన్నాయంటే ఏవో మెక్కేసి ఉన్నాయి. ఇక్కడ తినేసి ఉన్నాయిరా. ఎవరంతరా? మా బామ్మర్దులు, కోతి మామలు. మరి
మీరు తినండి, నేను తినా. లేమాయా ఇవి ఏటి పండినాయి అనుకుంటే గట్టిగా ఉన్నాయి, మొత్తం వేస్తున్నాయి కోతులు. అది కాదే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పదామల వెనక్కి వెళ్ళిపోవడం, అక్కడి నుంచి అట్టు వెళ్ళిపోదాం. ఏమంతా అబ్బా భలేగా ఉంది, తీగుంది. పండు కూడా దొరకట్లేదు. చెట్టు చూడు ఎంత పెద్దది ఉన్నది. ఇది తాండ చెట్టే. తాండి చెట్టా? ఓకే రా. ఇరుపేలా నరకేలా? ఇరుపు అది కరెక్ట్ ఇరుగుతుంది. మెత్తగా ఎక్కడ ఉంటే అక్కడే కదా. అది వావ్, ఏ భలే గుర్తుంది. ఇదే బౌల్ రైసి కొమ్ము ఇక్కడ ఎలా కరెక్ట్ చేయడము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఇలాగ ఈ ఒడ్డు కాసి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి కింద చూస్తే మనకు గోస్తాని నది వెళ్తుంటుంది అనమాట. ఇక్కడ జారితే కనుక ఇంక అంతే, తిన్నగెళ్ళి గడ్డ మీదే డడామంతాం. దంబలకడి జారి మిఠాయా చిన్నాటు కూడా ఇరిపేద్దాం, మళ్ళీ దొరకా మళ్ళీ బాధ. కెమెరామ్యాన్ క్యాచ్, భలే పట్టావు క్యాచ్. చూపించు కొమ్ములు ఇలాగ ఉండాలి, అప్పుడు దాని రుచి వేరే లెవెల్. ఉన్నాయా మాయా? దూయిట తెచ్చు. అది కూడా ఇరుపుదాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా తీసుకోవాలి. ఇలాంటి దగ్గర వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి పొదల్లో మనకు పాములు కూడా ఉంటాయి, సో చూసుకొని తీసుకోవాలన్నమాట. ఏది మా ఇంకోటి అవతల సైడ్ ఉందా? అదే అన్నాయ్ గుచ్చేసింది. వావ్, సౌండ్ అదిరింది. రావాలా? ఇక్కడ ఒకటి ఉంది కానీ ఇరికిపోయినదే. ఓడి అమ్మ, ఇరుక్కుని పోని ఉంది. అది ఇలాగ ఉండాలి సౌండ్ అంటే ఇరిపినప్పుడు. ఇదిగో తీసుకోమా. ఓకే, అది బాగుంది. చూడండి ఫ్రెండ్స్, మాకు దగ్గరలో ఉన్న ఈ పొదల్లో ఇన్నైతే దొరికాయి. సో వీటినైతే ఇప్పుడు మేము అక్కడ సంచులు అనేవి అటువైపు పెట్టున్నాము, అక్కడికి తీసుకుపోతాము. మా ఇవి పట్టుకోరా నువ్వు. పట్టుకుంది ఇల్లు మళ్ళీ ఉంచున్నాం కదా, అవి మళ్ళీ పడదాం. ఓకే దొరక కదా అనేసి ఇలాగ మాట్లాడుతున్నాం. చూడండి ఎన్ని దొరికాయి. ఇంకున్నాయి అటు. ఇక్కడ మైండ్ బ్లాక్ అయిపోద్ది. చూడండి గాయ్స్, ఎలా దొరికాయి కొమ్ములు. అమ్మా, దొరకడం ఏటో కానీ సరదా తీరిపోతుంది. ఇక్కడ నుంచి ఇవన్నీ మోసుకొని ఇంటికి తీసుకెళ్ళాలి. అప్పుడు దాకా మనకి మనశ్శాంతి లేదే. అంతే, ఇంటికి వెళ్ళేదాకా మనశ్శాంతి ఉండదు, పులుసు కారిపోద్ది. ఇంక ఇటు ఎక్కడ ఉంచలేదు కదా. బాగానే తీసాంరా. దొరకవన్నా ఏమో బాగానే తీసాంరా. బ్లడ్ వస్తుంది చూడండి. మా మాయగాడికి చూడు బ్లడ్ కట్ చేసింది. ఏది ఇదా ఏదో ఒకటి. చూడండి ఇవి ఎంత షార్ప్ ఉంటాయంటే, ఇవి చాలా షార్ప్గా ఉంటాయి, కష్టమని దూరిపోతాయి మన చెయ్యికి.
తెమే కత్తితే ఇంకా మన పని మొదలెడదాం. నాన్ స్టాప్ కట్ చేయాలి. సో చూసారు కదా, ఇలాగా కోసుకొని ఒక దగ్గర కూడబెట్టుకుంటాం. లేదంటే సింగిల్గా వస్తే కనుక ఎక్కడిదక్కడ కట్ చేసుకొని ఇంకేసేసుకోవడమే సంతలోన కదరా. అదిపోయింది. సర్లే నేను కూడా ఇలాగనే చెప్తాను. ఇక్కడ బండి చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈ తొక్కలు అనేవి తీసాము. వీటివి చూడండి మాకైతే ఇన్ని అయ్యాయి అన్నమాట. చూడండి ఈ ఏరియాలోనే మాకు చాలానే దొరికాయి. ఇంకా అటువైపు ఇంకా ఉన్నాయన్నమాట పొదల్లో అయితే. ఇంకా అటువైపు వెళ్ళి అటువైపు ఉన్నవి కూడా కోస్తాము. కోసి మాకు సరిపోయినన్ని తీసుకొని ఇంటికైతే బయలుదేరుతాము. సో ఇవైతే ఇప్పుడు మా సంచుల్లో అయితే పెట్టేసుకుంటాం. ఇప్పుడు మొత్తానికైతే నడుమ అయితే బాగా దోలు తీరిపోయింది కోయడానికి. సరదా తీరిపోయింది ఫ్రెండ్స్. అరే ఓ సాంబా అరే ఓ రామా తుమారో ఇష్టం. అయితే జూమ్ తగ్గించమే. లొకేషన్ చెప్తుంటారు. లొకేషన్ వద్దు ఇది ఇక్కడికి కొత్త ట్రాకులు ఇవన్నీ దారి తప్పుకున్నారు. సో ఫైనల్లీ చూడండి ఫ్రెండ్స్, మాకైతే ఇదిగోండి ఇన్ని దొరికాయి అన్నమాట కొమ్ములు. ఇలా ఒకసారి దగ్గరికి రండి. చూసారు కదా, ఇన్ని అయితే దొరికాయి మాకు. ఈ సంచిలో కొన్ని పెట్టుకున్నాం, ఇక్కడ కొన్ని పెట్టుకున్నాము. ఇప్పుడు ఏంటంటే మేము సుమారుగా మా విలేజ్ నుండి ఇక్కడికి ఒక 7 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అది కూడా కొండ ఏరియా అన్నమాట ఇది మొత్తం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా ఈ ఘాటి ఎక్కుకుంటూ పైన రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది. అక్కడికి చేరుకొని అక్కడ నుంచి రైల్వే ట్రాక్ గుండా ఇంటికి అయితే పోవాలి. ఫైనల్గా ఏంటంటే మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ట్రైబల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఇవి ఎలా వంట చేసుకోవాలో మీకు చూపిస్తాము. ఇవి నార్మల్గా అయితే వంట చేసుకోవడం అవ్వదు, కొంచెం డిఫరెంట్గా అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో కొంచెం టాక్సిక్ లాంటిది ఉంటుంది. అది మనం తినేస్తే కనుక కొంచెం పిచ్చి వాళ్ళగా అయిపోయేటట్టు ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలిసేద్దాము. సో బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. చాలా టైం అయింది. మరి మేము ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం అవుద్దో తెలీదు. మేము మాత్రం ఇదిగోండి తోవ యాక్చువల్గా తప్పిపోయామన్నమాట. అంటే చాలా ఇటువైపు వచ్చేస్తున్నాము. ఇప్పుడు ఆ తోవ ఎక్కడ ఉంటుందో అక్కడ దాకా ఇలా వెళ్ళాల్సిందే. మధ్య మధ్యలో ఏలుగుమట్లు దొబ్బి అంతే. సరే టైం అయితే చీకటి అవుతుంది. మరి చూద్దాం మధ్యలో ఏం కనిపిస్తాయో ఏం జరుగుద్దో మాకైతే తెలీదు. హలో ఫ్రెండ్స్, ఫైనల్గా ఇదిగోండి మా ఊరు దగ్గరకు అయితే వస్తాము. కరెక్ట్గా మాకు ఊరికి రావడానికి ఎంత అయిందంటే 6:15 అవుతుంది. మేము అక్కడ 4:15కి బయలుదేరాము. ఇక్కడ 6:15, దగ్గరగా 2 అవర్స్. సో ట్రెక్కింగ్ చేసుకుంటూ మొత్తం వచ్చాము. ఫుల్ ఎనర్జీ అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళి ఫుల్గా బువ్వ తినాలి. సో ఇంకా ఉంటాం. బాయ్. సీ యూ టుమారో.